గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాల్లో చాలామంది టీనేజ్ దాటిన అమ్మాయిలకి ఇదొక సమస్య. అదేంటో తెలుసా? నా ఫిజిక్స్ సరిపోతుందా లేదా, అందరూ బాగా తయారవుతున్నారు, పెళ్ళిడు వచ్చేస్తుంది, నా బాడీ నాకు నచ్చుతుందా లేదా, వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదా, లేదంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, అండ్ తల్లిదండ్రులు కూడా సూటిపూటి మాటలతో వాళ్ళని పొడుస్తూ ఉంటారు. నువ్వు నచ్చవు, నీ బాడీ నచ్చదు, నువ్వు ఇంకా పల్చగా ఉన్నావు, నువ్వు ఇంకా చాలా సన్నగా ఉన్నావు, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న చాలామంది టీనేజ్ యువతుల్లో, టీనేజ్ అమ్మాయిల్లో ఈ ప్రశ్న మొదలవుతూ ఉంటుంది. ఇదే టైంలో ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి ఇదిగో ఈ ట్యాబ్లెట్ అని సజెస్ట్ చేస్తారు. ఆ ట్యాబ్లెట్ వేసుకో, కొన్ని రోజులు నీకు దడపుగా ఒళ్ళొస్తుంది, నీ ఫిజిక్ బాగా తయారవుతుంది అని సజెస్ట్ చేస్తారు. అండ్ గెస్ వాట్, మీరు అది నమ్మి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు. కొన్ని రోజులు వెయిట్ పెరుగుతారు, ఫేస్ కొంచెం ప్లంప్ అవుతుంది, బాడీ కూడా దడపుగా పెరుగుతుంది. అది చూసి మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆగండి 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 ఇది నిజమైన వెయిట్ గెయినా? కానే కాదు. ఇది నిజమైన వెయిట్ గెయిన్ అస్సలే కాదు. మరేమిటి ఇది? మీరు వేసుకున్న ట్యాబ్లెట్స్, వెయిట్ గెయిన్ కోసం వేసుకున్న ట్యాబ్లెట్స్ అసలు వెయిట్ గెయిన్ ట్యాబ్లెట్సే కాదు. నిజమేంటో తెలుసా? అవి ఒక స్టిరాయిడ్స్. అవును, మీరు విన్నది నిజమే, అవి స్టిరాయిడ్ ట్యాబ్లెట్సే. ఇలా చాలా ఓవర్ ద కౌంటర్ ఫార్మసీ షాప్స్లో దొరికే ఈ వెయిట్ గెయిన్ ట్యాబ్లెట్స్ అనేవి స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్. ఇవి వేసుకుంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మీ బాడీలో ఉన్న వాటర్ అంతా రీటైన్ అయిపోతుంది, అంటే ఉండిపోతుంది. ఆ ఉండిపోవడం వల్ల మీకు ఆ ప్లంప్ లుక్, అంటే ఏదైతే మీరు వెయిట్ గెయిన్ అనుకుంటున్నారో, ఏదైతే మీరు ఆ ప్లంప్ ఫేస్ అనుకుంటున్నారో, ఆ దడుకుతనం అనుకుంటున్నారో, ఇదంతా కూడా ఆ స్టిరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల, వాటర్ అంతా మీ బాడీలో ఉండిపోవడం వల్ల వచ్చిన వెయిట్ గెయిన్. ఇదేమీ రియల్ మజిల్ కాదు, ఇదేమీ హెల్దీ ఫ్యాట్ కానే కాదు. టెంపరీ లుక్ కోసం ఈ ట్యాబ్లెట్స్ వాడితే లాంగ్ టర్మ్గా దీని సైడ్ ఎఫెక్ట్స్ మీరు వింటే నిజంగా షాక్ అవుతారు. అవేంటో తెలుసా? ఫస్ట్ వన్, మీ బోన్స్ అన్నీ చాలా వీక్ అయిపోతాయి, మీరు ఎక్కడైనా పడ్డారంటే ఖచ్చితంగా ఎముకలు విరుగుతాయి. అండ్ రెండోది, మీ ఫేస్ పైన మొటిమలు, అంటే యాక్నే విపరీతంగా వస్తాయి. ప్రాపర్గా ట్రీట్మెంట్ వాడకపోతే అవి కాయలు కట్టేస్తాయి. అండ్ మూడు, మీ ఫేస్ పైన, మీ గడ్డం దగ్గర చాలా హెయిర్ డెవలప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్, మీ గొంతుకు మారిపోతుంది, మీ గొంతు దగ్గర గడ్డలు కూడా చేరే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఇది అసలు జీర్ణించుకోలేరు, అదే ఇన్ఫెర్టిలిటీ, అంటే సంతాన లోపం. అంటే ఏదో టెంపరీ లుక్ కోసం మీరు ఈ ట్యాబ్లెట్స్ వాడితే మీరు జీవితకాలం తల్లి కాకుండా పోతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫెర్టిలిటీ, సంతాన లోపం ఎందుకు వస్తుందో తెలుసా? మొత్తం మీ బాడీలో ఉండే హార్మోన్స్ అంతా కూడా బ్యాలెన్స్ తప్పిపోతాయి. ఈ బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల అండ్ మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా అతలాకుతలం అయిపోయి డ్యామేజ్కి గురవుతాయి. దీనివల్ల మీరు ఇన్ఫెర్టిలిటీ సమస్యలకి చాలా బాధపడతారు. అండ్ మీరేంటో తెలుసా? అండ్ మీరు పిల్లలు పుట్టడం కోసం ఎన్నో హాస్పిటల్స్కి తిరగాల్సి వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చేసిన చిన్న చిన్న టెంపరీ ఆనందం కోసం చేసే వాటి వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని. చూడండి సిస్టర్స్, దయచేసి పెళ్ళి కోసమో, ఎవరో ఏదో అనుకుంటున్నారనో మీరు ఈ టెంపరీ ట్యాబ్లెట్స్ని వేసుకోవద్దు. మీకు ప్రాపర్గా వెయిట్ గెయిన్ కావాలంటే మంచి ఆహారం తీసుకోండి. ఎగ్స్ తినండి, మిల్క్ తాగండి, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినండి, పప్పు తినండి, కందిపప్పు, పెసరపప్పు అండ్ బనానాస్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి. ఇవన్నీ మంచి ఆహారం, వెయిట్ గెయినింగ్ ఆహారం. అండ్ దాంతోపాటు బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ చేయండి. దానివల్ల బాడీ స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇలా చేస్తే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఎలా ఉన్నా మీ ఏజ్కి మీరు పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్. సో ఇలాంటి ఫేక్ ట్యాబ్లెట్స్ వాడొద్దు. ఈ స్టిరాయిడ్ వాడే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి, ఈ వీడియోని చూపెట్టండి, వాళ్ళకి దీని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చెప్పండి.
ఇంకా వీటి గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గరలో ఉండే ఒక ఫిజిషియన్‌ని కానీ, ఒక గైనకాలజిస్ట్‌ని కానీ కలవండి. మీ ప్రాబ్లమ్ ఏంటో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళే మీకు సూటబుల్ సొల్యూషన్ చెప్తారు. అంతే తప్ప ఎవరో ఫ్రెండ్ చెప్పారనో, లేదంటే తెలిసిన వాళ్ళు చెప్పారనో ఇలాంటి వెయిట్ గెయిన్ టాబ్లెట్స్, వెయిట్ గెయిన్ పిల్స్, స్టెరాయిడ్ టాబ్లెట్స్ అస్సలు వాడొద్దు. అస్సలు ఎంకరేజ్ చెయ్యొద్దు. సే నో టు స్టెరాయిడ్స్.